క్రైమ్ నెంబర్ 148/2025. దాంట్లో నలుగురు అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను, సతారా అతను, సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ ఏదైతే మన సాలూరా ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు, వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్ తో ఇల్లీగల్ గా అల్ప్రోజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ప్రోజోలం దొరికింది మనకి సాలూరాలో. దాని గురించి మన ఇన్స్పెక్టర్, మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్, వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ, తర్వాత మన పీసీలు విశాల్, మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, పీసీలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమరన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల ఆల్ప్రోజోలం, దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల ఆల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్ లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో, సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది.